రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా పెట్రోల్ బంకులు బంద్ అంటూ మళ్ళీ పుకార్లు పుట్టాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కట్టారు. ఈ పరిస్థితి హైదరాబాద్లోని పాత బస్తీలో నెలకొంది. పెట్రోల్ బంద్ అంటూ పుకార్లు పుట్టడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. వాహనాలు బంకుల వద్ద క్యూ కట్టడంతో కిక్కిరిసిపోయాయి. బంకు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ఉషా, మరోసారి పెట్రోల్ బంకులు బంద్ అంటూ పుకార్లు అయితే లేవనెచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్ని కూడా ఏదైతే నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంకులో ఏదైతే బ్లాక్ లో కూడా అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఇంతవరకు కూడా హిట్ అండ్ రన్ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఉదంతంలో కూడా ఏదైతే లారీ డ్రైవర్ల యాజమాన్యం కూడా సమ్మె విరమించింది. ఎక్కడా కూడా ఇలాంటి సూచన అయితే లేదు పెట్రోల్ బంకులకి సంబంధించి. తాజాగా ఈ పుకార్లు ఎవరైతే లేవనెత్తారో దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరకు బారులు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఓల్డ్ సిటీ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్ని కూడా కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు చాలా మంది కూడా పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.